మాత్రమే యజ్ఞోపవీతం వేసుకున్న తర్వాత దాని యొక్క అనుష్ఠానాలు దాని యొక్క మద్దతులు ఉంటాయి. ఉదాహరణకు బ్రాహ్మణులకి ఏదో సంవత్సరం పోయేటువంటి కార్యక్రమం చేస్తారు. దాదాపు ఒక 1000 మంది చేయాల్సి ఉంటుంది. తెలుగులో అవకాశం అలాగే ఉంటుంది. ఈ ఉభయలు అనేటువంటి కార్యక్రమం ఏం చేస్తామంటే బ్రాహ్మణులు కొన్ని నిత్యం చేయాల్సినటువంటి అనుష్ఠాన విజ్ఞానాలు ఉంటాయి. ఉదయం చేసిన సంధ్యావందనం, దేవతార్చన, అగ్నికార్యము, సంధ్యావందనం, సాయంకాలం సంధ్యావందనాలు, అనుష్ఠానాలు అనేకమైనటువంటి ఉంటాయి. అలాగే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఎక్కడైనా వివాహాలు చేయాలని ఏ పూజా కార్యక్రమం చేయించాలి దానికి అర్హత ఉందన్నమాట. అటువంటి యజ్ఞోపవీత పాలనని ఇప్పుడు స్వామివారికి చేస్తున్నారు. అందరూ కూడా ఒకసారి